హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు పద్మ అండి. నేను కామర్స్ అండ్ అకౌంట్స్ క్లాసెస్ టీచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఐజీడబ్ల్యూ ఇంటర్ కంప్లీట్ చేశాను. నాకు తెలిసిన నాలెడ్జ్ని అందరితో షేర్ చేసుకుందామని ఇది స్టార్ట్ చేశాను. సో బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ గురించి ఇప్పుడు నేర్చుకుందామండి. సో బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ నేర్చుకునే ముందు అసలు అకౌంట్స్ ఎందుకు ప్రిపేర్ చేద్దామో మనం తెలుసుకుందాము. సో అకౌంట్స్ ఎందుకు ప్రిపేర్ చేస్తామంటే, మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎవ్రీడే సో మెనీ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ప్రతి ట్రాన్సాక్షన్ని మనం గుర్తుంచుకోవడం కష్టమవుతుంది. సో మనము ప్రతి ట్రాన్సాక్షన్ని మనం రికార్డ్ చేసుకున్నట్లయితే దాన్ని మనం వెనక్కి వెళ్ళి రిఫర్ చేసుకోవడానికి కూడా మనకి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకు రికార్డ్ చేయాలి అంటే, మనకి ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో తెలుసుకోవడం కోసం చెప్పేసి చేసుకోవాలి. మన ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది అంటే, మన బిజినెస్ గోయింగ్ టువర్డ్స్ ప్రాఫిట్ ఆర్ సాటిస్ఫాక్టరీ ఆర్ గుడ్, సో ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవాలి అంటే మనం అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేయాలి. ఆ ప్రిపేర్ చేసే అకౌంట్స్ అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి. సో దట్ మీన్స్ అండర్స్టాండబుల్ నేచర్లో ఉండాలి. సో యాజ్ పర్ ద అకౌంటింగ్ స్టాండర్డ్స్ మనము అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేయాలి. సో ఫస్ట్ డెఫినేషన్ గురించి తెలుసుకుందాము. సో అదేంటో చూద్దాం. అకౌంటింగ్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్, రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ ద ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఏ బిజినెస్ ఇన్ ఏ సిస్టమాటిక్ మేనర్. సో అకౌంటింగ్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ అంటే ఇది ఒక ప్రాక్టికల్ వర్క్ అండి. ఇదంతా చేయడం అంతా ప్రాక్టికల్ వర్క్. సో ఏం చేస్తాం ఈ ప్రాక్టికల్ వర్క్? ఐడెంటిఫై ద ట్రాన్సాక్షన్స్. సో అంటే ఒక బిజినెస్లో అకౌంట్స్ రికార్డ్ చేయాలి అంటే వాట్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఏ ట్రాన్సాక్షన్స్ మనం ఎంటర్ చేయాలి అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అది ఒక ఐడెంటిఫై చేద్దాం ఒక ట్రాన్సాక్షన్ దట్ షుడ్ బి రిలేటెడ్ టు ద బిజినెస్ అండ్ అది మానిటరీ ఫామ్లో ఉండాలి. ఓకే, అండ్ దానికి సోర్స్ డాక్యుమెంట్ అనేది ఉండాలి. అంటే డాక్యుమెంట్ ప్రూఫ్ అనేది కావాలి ఒక ట్రాన్సాక్షన్ బిజినెస్లో ఎంటర్ చేయాలి అంటే. సో ఈ మూడు ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి ట్రాన్సాక్షన్ని. ఐడెంటిఫై చేసిన ట్రాన్సాక్షన్ నెక్స్ట్ రికార్డ్ చేయాలి. సో రికార్డ్ చేయడం అంటే, సో జర్నల్ అనేది ఒక టాపిక్ ఉంటుంది మనకి. జర్నల్లో రికార్డ్ చేయాలి. సో జర్నల్లో సబ్సిడరీ బుక్స్ అని 8 ఉంటాయి మనకి. సో జర్నల్, సేల్స్ బుక్, పర్చేస్ బుక్, ఓకే, సేల్స్ రిటర్న్ బుక్, క్యాష్ బుక్, సో ఇట్లా మనకి 8 బుక్స్ ఉంటాయి. సో దానిలో మనకి ఫస్ట్ రికార్డింగ్ అనేది జరుగుతుంది. రికార్డ్ చేసిన ట్రాన్సాక్షన్స్ని క్లాసిఫై చేయాలి. క్లాసిఫికేషన్ మీన్స్ అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో డెటార్ అకౌంట్, క్రెడిటార్ అకౌంట్, ఓకే, క్యాష్ అమౌంట్, దిస్ ఈజ్ బ్యాంక్ రిలేటెడ్. సో ఇట్లా ట్రాన్సాక్షన్స్ని అన్నిటినీ క్లాసిఫై చేయాలి. క్లాసిఫై చేసిన ట్రాన్సాక్షన్స్ని సమరైజ్ చేయాలి. దట్ మీన్స్ అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ వన్ సైడ్, లయబిలిటీస్ అండ్ ఇన్కమ్స్ అదర్ సైడ్. ఇట్లా సమ్మరైజేషన్ అనేది ఒక పర్టికులర్ రూల్స్ని బేస్ చేసుకొని చేస్తాము, సమ్మరైజింగ్. అండ్ లాస్ట్లీ ఇంటర్ప్రిటేషన్ ద ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఏ బిజినెస్. ఇంటర్ప్రిటేషన్ మీన్స్ టు కన్వే ద మ్యాటర్ టు ద షేర్ హోల్డర్స్ అండ్ ద నీడీ పీపుల్. దట్ మీన్స్ మనం చేసే బిజినెస్ ప్రాఫిట్ ఉందా, లాస్ ఉందా, లేకపోతే అది బెస్ట్ వేలో ఉందా లేదా అనేది మనకు తెలియాలి అంటే ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయాలి. అది యాజ్ ఏ ఎంప్లాయీ అకౌంటెంట్కి అర్థమవుతుంది, కానీ షేర్ హోల్డర్స్, ఓనర్స్కి, పబ్లిక్కి అర్థం కావాలి అంటే సో వీ హ్యావ్ టు కన్వే ద మ్యాటర్ ఇన్ అకౌంట్స్. ఏదైతే బిజినెస్లో జరుగుతుందో దాన్ని కన్వే చేయడం కోసం దాన్నే మనం ఇంటర్ప్రిటేషన్ అంటాం. ఓకే, సో అది ఒక సిస్టమాటిక్ మేనర్లో అనేది జరగాలి. ఈ ఐడెంటిఫికేషన్, రికార్డింగ్ కూడా ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో ఎవ్రీడే ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ 5 యాక్టివిటీస్, దట్ మీన్స్ ఐడెంటిఫికేషన్, రికార్డింగ్, క్లాసిఫికేషన్, సమ్మరైజింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్, ఈ 5 యాక్టివిటీస్ మనం కనుక ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి చేస్తే మనం టోటల్గా అకౌంటింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మనకు టోటల్ డెఫినేషన్ అనేది నేర్చుకుంటేనే అసలు అకౌంట్స్లో మనం ఏమేం చేయాలి అనేది మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఎనీథింగ్ ఒక ట్రాన్సాక్షన్ని ఈ వేలో మనం అకౌంటింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే అండి. సో ఏదైనా సరే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం రికార్డింగ్
అనలైజింగ్, ఇంటర్ప్రిటేషన్ అండ్ అన్నీ చేయాల్సి ఉంటుంది. ఓకే అండి, డెఫినేషన్ అండి. సో ఇది డెఫినేషన్. దీన్ని మనం ఇంకొంచెం డీటెయిల్డ్గా దీని యొక్క ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ చూడండి. ప్రాసెస్ మీన్స్ ఫస్ట్ ప్రాసెస్లో సోర్స్ డాక్యుమెంట్ అండి. సో యాక్చువల్లీ డెఫినేషన్కి దీనికి కనెక్షన్ ఉంటుంది చూడండి. ఐడెంటిఫైయింగ్ ట్రాన్సాక్షన్స్ అనుకున్నాం కదా, ట్రాన్సాక్షన్స్ని ఐడెంటిఫై చేసేది ఎలా చేస్తామంటే త్రూ సోర్స్ డాక్యుమెంట్ అండి. డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంటే సో ఒక ట్రాన్సాక్షన్ అనేది జరిగింది కాబట్టి ఇక్కడ ఐడెంటిఫికేషన్ త్రూ సోర్స్ డాక్యుమెంట్ జరుగుతుంది. ఆ జరిగిన సోర్స్ డాక్యుమెంట్ని యూజ్ చేసుకొని మనము రికార్డింగ్ అనేది చేస్తాము. రికార్డింగ్ ఎక్కడ చేస్తామంటే జర్నల్ ఎంట్రీస్ అంటారండి. ఇక్కడ జర్నల్ ఎంట్రీస్లో మనకి రికార్డింగ్ అనేది జరుగుతుంది. అంటే ఈచ్ వన్ దీస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ బుక్ కీపింగ్. దట్ మీన్స్ సోర్స్ డాక్యుమెంట్ని తీసుకొని సో ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేసి నెక్స్ట్ దాన్ని జర్నల్ ఎంట్రీలో ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ క్లాసిఫై చేయాలి. ఎంటర్ చేసిన ట్రాన్సాక్షన్స్ని క్లాసిఫై చేయాలి. అది ఎక్కడ చేస్తామంటే లెడ్జర్లో చేస్తాము. జర్నల్లో రికార్డింగ్ జరిగిన తర్వాత దాన్ని క్లాసిఫికేషన్ లెడ్జర్ అనే టాపిక్లో చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి సమ్మరైజింగ్ చేయాలి. సమ్మరైజింగ్ దట్ మీన్స్ అసెట్స్, లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, ఇటువంటి సమ్మరైజేషన్ అంటే ఏది ఏ కేటగిరీ కిందకి వస్తుంది అనేది మనకి ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ అనే స్టేట్మెంట్లో మనం సమ్మరైజింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ట్రయల్ బ్యాలెన్స్లో జరుగుతుంది సమ్మరైజింగ్ అనేది. నెక్స్ట్ వన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేస్తామండి. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ నథింగ్ బట్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనకి త్రూ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయడం ద్వారా మనము చేస్తాము. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. దట్ మీన్స్ దీనిలో ట్రేడింగ్ అకౌంట్లో ఎలా ఉంటుందంటే మనకి ఎన్ని పర్చేజెస్ జరిగినాయి, ఎన్ని సేల్స్ జరిగినాయి, ఎంత స్టాక్ పెండింగ్ ఉంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే మనకి ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, ఎన్ని ఎక్స్పెన్సెస్ అయినాయి అనేది మనకి ఇక్కడ మనకు అర్థమైపోతుంది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు. బ్యాలెన్స్ షీట్ అంటే అసెట్స్, లయబిలిటీస్ అనేవి ఉంటాయండి. మన బిజినెస్లో మనం ఓనర్ దట్ మీన్స్ ప్రొప్రైటర్ కొంత అమౌంట్ తీసుకొచ్చి మనకి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ బ్యాలెన్స్ దట్ మీన్స్ ఆ క్యాపిటల్ని ఎలా యూటిలైజ్ చేసాము బిజినెస్లో, యూజ్ చేసిన క్యాపిటల్ సో మనకి అది పాజిటివ్ వేలో ఉందా, నెగిటివ్ వేలో ఉందా, దట్ మీన్స్ ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా, సో మన ఫినాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది అనేది ఈ బ్యాలెన్స్ షీట్ అనేది డిపిక్ట్ చేస్తుందండి. ఓకే, సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడంతో మనకి ఇక్కడ టోటల్ మన ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. అకౌంటింగ్ పీరియడ్ యొక్క ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్ మనం ప్రిపేర్ చేస్తాం. ఓకే, ఇది ప్రాసెస్ అండి. డెఫినేషన్ అండ్ ప్రాసెస్ ఈ రెండు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.